ఇంద్రకీలాద్రిపై భక్తుల దాహార్తిని తీర్చేందుకు 1,20,00,000 వ్యయంతో వాటర్ ప్లాంట్ నిర్మించాలని దుర్గగుడి పాలక మండలి నిర్ణయించింది. తిరుపతి తరహాలో లడ్డూ తయారీకి ఆధునిక మిషన్లు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు దుర్గగుడి బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందన్న బొర్రా రాధాకృష్ణ ఎంపీ, ఎమ్మెల్యేల సలహాలు తీసుకుని సమస్యను అధిగమిస్తామని తెలిపారు. అలాగే నకిలీ టికెట్ల అంశంపై విచారణ కొనసాగుతోందని చైర్మన్ స్పష్టం చేశారు. ఏర్పాట్లన్నీ కూడా చేశాం. మరి ఆల్రెడీ రేపు 13వ తారీఖు నుంచి శివరాత్రి సందర్భంగా ఎన్నో రకాల పూజలు జరుగుతాయి. అక్కడ హోమం జరుగుద్ది. మరి ఆ రోజు అలా కూడా 1 గంట వరకు దేవాలయం తెరిసే ఉంటుంది. భక్తులకి జాగారం చేసే వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ అది ఉత్సవం ఘనంగా ప్లాన్డ్గా చేసుకుందామనే నిర్ణయం చేసుకున్నాం. అది కూడా మరి ఇక్కడ వచ్చే ఎంతోమంది భక్తులు వస్తారు కాబట్టి మరి అలాగే ఎన్నో విషయాలు అంతకుముందు కూడా పెండింగ్లో ఉండే విషయాలు కానీ అటువంటి విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. తిరుపతి ఎక్విప్మెంట్తో లడ్డు తయారు చేయటం ఇప్పుడు మనం చేతుల్లో చేస్తున్నాం, మెషినరీతో. అంతేగాని క్వాలిటీ కాదు. ఆ క్వాలిటీ కావాలంటే సుమారుగా మన ₹5 ఎంతో చేతికి పడతాయి. అది గవర్నమెంట్లో క్వాంటిటీ మన అదే 80 గ్రాములు ఉంటుంది, అదే రేటు ఉంటుంది. తయారు చేసే విధానంలో స్పీడ్గా ఎక్విప్మెంట్తో చేతులతో ఇలా చేస్తున్నాం కదా చక్కగా. అలా ఇప్పుడు అది గజులతో పెట్టుకుంటే గుండ్రంగా చక్కగా రాదు. ఆ తయారు చేసే ఎక్విప్మెంట్ మనం తయారు చేసే క్వాలిటీ సేమ్ క్వాలిటీ కాదు. దాంట్లో చేసే జీడిపప్పు లేదా ఇంకోటి కాదు. మనదే మనకు ఉంటుంది. నిదానంగా దాని మీద కూడా మన దాంట్లో కొంచెం పడికి బెల్లం ఎక్కువ వస్తున్నారు ఏది అని అయినా కూడా మన టాప్లో ఉన్నాం, మనం సెకండ్ మనమే ఉన్నాం. అయినా కూడా దాన్ని ఫర్దర్గా నిదానంగా మనకేమన్నా ఆదాయం దీన్ని వరసం చూసుకుని ₹1 పడినా ₹2 పడినా ఇంకొంచెం క్వాలిటీ కూడా నిదానంగా మారుతాం. కానీ ఇప్పుడైతే తయారు చేసే విధానాన్ని తీసుకొస్తున్నాం. టోటల్ వినాయక మందిరం దగ్గర నుంచి కూడా అప్ టు కనకదుర్గానగర్ చైనా వాల్ వరకు మొత్తం కూడా దేవస్థానానికి కనుక ఇస్తే ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అని రిక్వెస్ట్ చేశాము. బట్ అది ఎందుకంటే అది మన చేతిలో లేనిది, మనం చెప్పడం వరకు లెటర్ పెట్టడం వరకే, కానీ అది పెద్దవాళ్ళు వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. చైనా వాల్ ఇటు సైడ్ మనకి ఏదైతే మన వైపు చైనా వాల్ వైపు ప్లస్ మన కొత్తగా కట్టిన ఆర్జిత సేవ వరకే, మిగతా అదంతా మనకు సంబంధం లేదు. తర్వాత మన సీతమ్మవారి పాదాల దగ్గర ఉంది కదా, అది మనదే. అది సపరేట్ ఆల్రెడీ అది చుట్టూ ఫెన్సింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా మనది. ఆదివారం కూడా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి బస్సులు చేస్తారు. ఓన్లీ కెమికల్ పెట్టారు. మనకి క్రౌడ్ ఎక్కువ వచ్చేది ఆదివారం. ఇబ్బంది అవుతుంది. సరే, మనకు ఉండే బస్సెస్ని అడ్జస్ట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని బస్సెస్ మేము చూస్తున్నాము. కొన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ ఎయిదర్ పర్చేజ్ ఆర్ డొనేషన్స్ చూస్తున్నామండి. గత రాబో 2-3 నెలల్లో మనం ఇంకా స్ట్రెంథన్ చేస్తాం. చేస్తాం తప్పకుండా, అది కొద్దిగా డెవలప్ చేస్తాం.